ఆన్లైన్లో అమ్మాయిలకు క్లాసులు, ఆఫ్లైన్లో అబ్బాయిలకు ట్రైనింగ్. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తీరుది మతం పేరుతో మారణ హోమం సృష్టించేందుకు మళ్లీ రెడీ అవుతోంది మసూద్ గ్యాంగ్. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు విలవిలలాడిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అజార్ కొత్త కుట్రలు చేస్తున్నాడు. ఇండియా టార్గెట్గా మహిళా ఉగ్రవాదుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. జమాత్ ఉల్ మమీనాత్ పేరుతో బ్రిగేడ్ కలకలం రేపుతోంది. ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నట్లుగా మారింది జైషే టెర్రరిస్టుల పరిస్థితి. ప్రతి చోట రిక్రూట్మెంట్ కోటం ప్రయత్నిస్తోంది ముష్కర సంస్థ. దీంతో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నాయి భారత నిఘా సంస్థలు. ఇంతకీ మహిళల కోసం జైషే మహమ్మద్ సంస్థ వేసిన కొత్త పాచికేది? జిహాద్ ఉగ్రపాఠాలు నేర్చుకోవాలంటే ఎంత ఫీజు చెల్లించాలి? 500కే మహిళలకు ఆన్లైన్లో జిహాద్ కోర్స్. టెర్రరిజాన్ని కూకటి వేళతో పెకలిస్తామన్న మోడీ. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ సంస్థ తన ఉగ్ర కార్యకలాపాలను విస్తరించేందుకు సరికొత్త ప్రమాదకరమైన కుట్రకు తెరలేపింది. ఇప్పటి వరకు యువకులనే లక్ష్యంగా చేసుకున్న మసూద్ అజార్ తాజాగా విద్యావంతులైన ముస్లిం మహిళల్ని ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జైషే మహమ్మద్ సంస్థలో మహిళల్ని చేర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నాడు. పాకిస్తాన్తో పాటు భారత్లోని కొన్ని ప్రాంతాల్లో రిక్రూట్మెంట్కు ప్లాన్ చేస్తున్నాడు. జైషే మహమ్మద్ కరడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ. పహల్గాం దాడి తర్వాత ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో జైషే మహమ్మద్ హెడ్ ఆఫీసు నేలమట్టమైంది. ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులతో పాకిస్తాన్లోని టెర్రరిస్టులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అప్పటి నుంచి భయంతో బిక్కుబిక్కుమంటోన్న జైషే మహమ్మద్ సంస్థ మరోసారి పన్నాగం రచిస్తోంది. పాకిస్తాన్ స్థావరంగా పచ్చని కశ్మీరాన్ని రావణ కాష్టంగా మార్చేందుకు ముష్కరులు బరితెగించారు. మహిళల్ని టెర్రరిస్టులుగా మరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం ఏకంగా ఆన్లైన్లో జిహాద్ కోర్సును ప్రారంభించింది జైషే మహమ్మద్ సంస్థ. దానికి తౌఫత్ అల్ ముమినాత్ అని పేరు పెట్టింది. అంతేకాకుండా కోర్సు ఫీజును 500 పాకిస్తానీ రూపాయలుగా పెట్టింది. ఆన్లైన్ జిహాద్ కోర్సులో చేరిన మహిళలకు జైషే మహమ్మద్లోని కరడుగట్టిన ఉగ్రవాదులు శిక్షణ ఇస్తారు. జిహాద్ ఇస్లాం గురించి బోధిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆన్లైన్లో నియామకాలు చేపడతారు. 2025 నవంబర్ 8 నుంచే ఆన్లైన్ జిహాద్ కోర్సు ప్రారంభం కానుంది. మసూద్ అజార్ చెల్లెలు సదియా అజార్ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ నిర్వహించిన వైమానిక దాడుల్లో బహావల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ధ్వంసం చేసింది. ఆ దాడిలో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు చాలా మంది మరణించారు. అందులో సాదియా భర్త యూసుఫ్ అజార్ కూడా ఉన్నాడు. ఇప్పటికే జైషే మహమ్మద్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉగ్రవాదులతో ఆత్మాహుతి దాడులు చేయించేందుకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. గతంలో మహిళల్ని సాయుధ పోరాట మిషన్లలో పాల్గొనకుండా నిషేధించిన జైషే సంస్థ ఇప్పుడు వ్యూహాత్మక మార్పును ప్రకటించింది. జమాత్ ఉల్ మమీనాత్ పేరుతో ఈ స్పెషల్ బ్రిగేడ్ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్తో జైషే మహమ్మద్ ఉగ్రముఠ కకావికలమైంది. ఆ దెబ్బకు ఎవరు ఊహించని నష్టాన్ని చవిచూసింది. దానిప్పుడు పూడ్చుకుని తమ ఉనికిని చాటుకునేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ సంస్థ చరిత్రలోనే తొలిసారిగా మహిళల విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. జైషే మహమ్మద్ సంస్థను మౌలానా మసూద్ అజార్ స్థాపించాడు. అతడు ఇండియా వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 2016లో పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా ఉగ్రదాడి సహా భారత్లో అనేక ఉగ్రదాడులకు జైషే మహమ్మద్ సంస్థే ప్లాన్ చేసింది. 2001లో పార్లమెంటుపై దాడి, 2008 ముంబై దాడుల్లో కూడా మసూద్ అజార్ ప్రమేయం ఉంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఒకప్పుడు భారత ఏజెన్సీల అదుపులోనే అతడు ఉండేవాడు. అయితే ఎయిర్ ఇండియాకు చెందిన IC-814 విమానాన్ని అతడి సన్నిహితులు హైజాక్ చేసి విడిపించుకున్నారు. 1999 డిసెంబర్లో నేపాల్లోని ఖాట్మండు నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానాన్ని 5గురు ఉగ్రవాదులు హైజాక్ చేసి అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తరలించారు. భారత ఏజెన్సీల అదుపులో ఉన్న బందీలను విడుదల చేస్తేనే విమానంలో ఉన్నవారిని విడిచిపెడతామని డిమాండ్ చేశారు. దీంతో మసూద్ అజార్తో పాటు మరో 2 ఉగ్రవాదులను భారత్ విడుదల చేయాల్సి వచ్చింది. కొన్నేళ్లుగా మసూద్ అజార్ పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందుతున్నాడు అనేది బహిరంగ రహస్యమే.
పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతూ భారత్లో లెక్కలేనన్ని ఉగ్రదాడులకు పథకాన్ని రచించాడు. తాజాగా ఆపరేషన్ సింధూర్తో జైషే మొహమ్మద్ అతలకుతలమైంది. భారత బలగాలు పాకిస్తాన్లోని దక్షిణ పంజాబ్ ప్రావిన్సులో సుమారు 100 కిలోమీటర్ల లోపల ఉన్న జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఈ దాడిలో జైషే తీవ్రంగా నష్టపోయింది. ఈ క్రమంలోనే మళ్లీ తమ ఉనికిని చాటుకోవడానికి జైషే మహిళా బ్రిగేడ్ను ప్రారంభించబోతోంది. విమెన్ టెర్రరిస్టులకు సాదియా అజార్ నాయకత్వం వహించనున్నారు. జైషే మొహమ్మద్ సంస్థ తమ కమాండర్ల భార్యలను, అలాగే బహావల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరిపూర్, మ్యాన్సెహ్రాలోని తమ కేంద్రాలలో చదువుకుంటున్న ఆర్థికంగా బలహీనమైన మహిళల్ని తమ విభాగంలోకి చేర్చుకోవడం ప్రారంభించింది. సాధారణంగా జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తోయిబా వంటి సంస్థలు మహిళల్ని తమ ఉగ్ర కార్యకలాపాలకు దూరంగా ఉంచేవి. కానీ ఐసిస్, బోకోహరాం, హమాస్, ఎల్టిటిఈ వంటి సంస్థలు మహిళల్ని ఆత్మాహుతి దాడులకు ఉపయోగించిన చరిత్ర ఉంది. భవిష్యత్తులో జరిగే ఉగ్రవాద కార్యకలాపాల్లో జైషే కూడా మహిళా ఆత్మాహుతి దాడుల్ని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తోన్నట్టు నిఘా వర్గాలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మసూద్ అజార్, అతని సోదరుడు తల్హా అల్ సాయిఫ్ సంయుక్తంగా ఆ నిర్ణయాన్ని ఆమోదించినట్లు సమాచారం. జమాత్ ఉల్ మోమినాత్ విభాగాన్ని జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆన్లైన్ నెట్వర్క్ల ద్వారా విస్తరించాలని జైషే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా వీరి కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. విమెన్ టెర్రరిస్ట్ బ్రిగేడ్ ఇస్లామిక్ సంస్కరణలు అనే పేరుతో ఈ బృందం మతపరమైన భాషలోనే తన నెట్వర్క్ పెంచుకుంటోంది. మొదట ఇస్లాం గురించి మాత్రమే చెబుతూ రాను రాను జిహాదీలుగా మార్చాలన్న లక్ష్యంతోనే ఇది పనిచేస్తోందని ఇంటెలిజెన్స్ ఓ నిర్ధారణకొచ్చింది. అయితే మహిళా విభాగమైన జమాత్ అల్ మినాత్ ఇప్పటికే మహిళల్ని రిక్రూటర్లుగా, మెసేజ్ కొరియర్లుగా నిధుల సేకరణలో రిక్రూట్ చేసుకుంది. ఇక పురుషులను లాజిస్టికల్ మద్దతు కోసం ఉపయోగించుకుంటోంది. ఇదంతా కూడా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రణాళికలో భాగంగానే జరుగుతోంది. ఈ మహిళా విభాగం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్, కశ్మీర్ అంతటా సోషల్ మీడియా ద్వారా చేరువవుతోందని, అలాగే మదర్సాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా, ఆన్లైన్ నెట్వర్క్ ద్వారా భారతీయ మహిళల్ని జైషే మొహమ్మద్ ఆకర్షించే ప్రమాదం ఉంది. దీంతో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి నిఘా వర్గాలు.